ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చెర ఒకడు ముందుగా పిడుగులు లాంటి నా జన సైనికులందరికీ, నా అన్నదమ్ములందరికీ, మా ఆడపడుచులందరికీ, ప్రతి ఒక్కరికి, జనసేన నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత అపురూపమైన రాయలసీమలో, మన చిత్తూరు జిల్లాలో ఇంత ఘన స్వాగతం, ఇంత ప్రేమతో కూడిన ఇంత ఆదరణ నా గుండెలు నింపేసినాయి, గుండెలు నిండిపోయినాయి. మీరు అలా హారతిరిస్తే చేతులు కాలిపోతాయి, ప్లీజ్. బాగుండవు. నాకు తిరుపతిలో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు వచ్చినప్పుడు, అందరికీ చిత్తూరు జిల్లా అంటే గొడవలు, ఫ్యాక్షనిజం అనే మాట రాదు, కానీ చిత్తూరు జిల్లా అంటే పేపర్స్లో అంతా హత్యలు, రౌడీజం అని అనిపిస్తాయి. కానీ నాకు చిత్తూరు జిల్లా అంటే ఒక జిడ్డు కృష్ణమూర్తి గారు కనిపిస్తారు, ఒక అనే బేసన్ గారు కనిపిస్తారు మదనపల్లి నుంచి. ఇంత రాయలసీమ అనగానే ప్రతి ఒక్కరూ చాలా హింసతో కూడిన నేల. మన రాయలసీమకి చాలా కుటుంబాలు, దాంట్లో కొన్ని కుటుంబాలు, కొద్దిమంది నాయకులు దేశంలో చాలా చెడ్డ పేరు తీసుకొచ్చారు. కానీ నాకు తెలిసి రాయలసీమ అంటే అన్నమయ్య తిరిగాడిన సీమ. జిడ్డు కృష్ణమూర్తి మదనపల్లిలో కూర్చొని విశ్వానికి భారతదేశం తాలూకు మన ఆధ్యాత్మిక విలువలను చాటి చెప్పిన గొప్ప సీమ ఇది మన రాయలసీమ, మన చిత్తూరు సీమ. అలాంటి గొప్ప సీమ ఇది. నేను ప్రతి సభలో చెప్తా ఉంటాను, కోస్తా జిల్లాల కంటే కూడా రాయలసీమలో బ్రిటిష్ వారి కాలంలో లైబ్రరీస్ ఎక్కువ, గ్రంథాలయాలు ఎక్కువ. అందుకనే ఇంత వెనుకబాటుతనం అని చెప్తున్నారు. కానీ ఎందుకు ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎందుకు ఇంత బలమైన రాజకీయ చైతన్యం ఉందంటే చదువుల వల్ల. కానీ ఆ చదువులు అందరినీ ఇక్కడి నుంచి విదేశాలకు పంపించేస్తున్నాయి, లేదంటే కర్ణాటకకి వెళ్ళిపోతున్నాం, లేదంటే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాయి. కానీ మన రాయలసీమలో చదువుకున్న విద్యార్థులు, రాయలసీమలో ఉపాధి అవకాశాలు లేని పరిస్థితులు, పరిశ్రమలు రాని పరిస్థితులు, ఇవన్నీ మాట్లాడటానికి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు రాయలసీమ నుంచి. ఈ రోజుకి రాయలసీమ అంటే కూర్చొని మేము ఇంకా తొండలు గుడ్లు పెట్టని ప్రాంతం అని చెప్పి కథలు చెప్తా ఉంటే, మరి వాళ్ళ ఇళ్లలో బంగారు గుడ్లు పెడతా ఉన్నాయి ఒక్కొక్క రాయలసీమ రాజకీయ నాయకుల ఇళ్లలో. నేను రాయలసీమలో పుట్టలేదు, రాయలసీమలో పెరగలేదు. కానీ ఒక తిరుపతిలో మటుకు యోగ విద్య, ఆధ్యాత్మిక శిక్షణ చేశాను. తిరుపతిలో మటుకు మన కృష్ణమూర్తి గారి సహకారంతో
తిరిగి మన రాయలసీమకి ఆధ్యాత్మిక విలువలతో పాటు అధోగతికి పాలైన మన రౌడీజం తోటి రాజకీయం చేసే పరిస్థితుల్ని, ఫ్యాక్షనిజం తోటి భయపెట్టే పరిస్థితుల్ని, దీని నుంచి జనసేన ఈ ఫ్యాక్షనిజం కోటల్ని బద్దలు కొట్టి తీరుతాం. మీకు ఈ మాట ఇస్తున్నాను నేను. అలాగే మన చిత్తూరు జిల్లాకు సంబంధించి, మన చిత్తూరు టౌన్ సంబంధించి ఏ ఒక్కరైనా సరే సామాన్యులు బతికే నేల, సామాన్యులు భయపడే నేల అవ్వకూడదు. రౌడీలు ఇష్టానికి తిరగడే నేల కాదు. మంచి వాళ్ళు, గుండె ధైర్యం గల వాళ్ళు తిరగాడే నేల కింద మళ్ళీ చిత్తూరుకి మళ్ళీ మంచి పేరు తీసుకొస్తాం మనం. నేను పోయిన సంవత్సరం మన చిత్తూరు ఇక్కడే అనుకుంటా కదా మీటింగ్ పెడతాం మనం. మన చిత్తూరు హై రోడ్డు సమస్యకి, ఈ హై రోడ్ సమస్యకు వచ్చినప్పుడు జనసేన ఈ రోజున గనక లేకపోయిన ఉంటే ఏ సమస్య అయినా సరే, జనసేన పార్టీ కనుక లేకపోయిన రెండు పార్టీలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ 60-40లుగా పంచుకుంటా ఉన్నారు. ఈ రోజున మన ఆర్థిక అభివృద్ధిని 60% అధికార పక్షానికి, 40% ప్రతిపక్షానికి అని చెప్పి చేస్తుంటే, మరి నిజంగా చిత్తూరు హై రోడ్డు సమస్య కానీ ఉంటే చట్టసభల్లో వైసీపీ నాయకులు చట్టసభలో ప్రశ్నించాలి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీయాలి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని అడగాలి, ఎందుకింత చిత్తూరు జిల్లా హై రోడ్డుకి ఎందుకింత అన్యాయం జరుగుతుందని. మనం కానీ లేకుండా కానీ ఉంటే ఈ రోజున ఎవరికి న్యాయం జరిగేది కాదు. ఈ రోజున ఆపారు, దానికి జనసేనను చూసే భయపడి ఆపారు. జనసేన తాలూకు యువరక్తం చూసి భయపడి ఆపారు. ఓట్లు పోతాయేమో అని చెప్పి భయపడి ఆగారు. జనసేన మీ అందరికీ తెలుసు, 2009లో అప్పటి రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పుడు నేను ఏ రోజు పోటీ చేయలేదు. నేను ఒకటే అనుకున్నాను, ఒక ఐపీఎస్ చదవటానికి, ఒక కానిస్టేబుల్ ట్రైనింగ్ తీసుకోవడానికి, ఒక టీచర్కి వెళ్ళాలి అంటే ఎగ్జామ్స్ రాయాలి, అనుభవం రావాలి. ఒక ఉద్యోగానికి అంత కష్టపడాలంత నేర్చుకోవాలంటే, ఇన్ని కోట్ల కుటుంబాలని ముందుకు తీసుకెళ్లే రాజకీయాల్లో ఉండాలి అంటే చాలా అనుభవం కావాలి. ఈ రోజున ఆ అనుభవమే నన్ను 2009లో పోటీ చేయనివ్వలేదు. నిజంగా ఆ రోజు కానీ పోటీ చేసినిచ్చుంటే ఈ రోజున జనసేన కాకపోయినా కానీ ఆ రోజు పొలిటికల్ పార్టీ ప్రస్థానం ఈ రోజున ప్రభుత్వంలో కూర్చునేది ఉండేది. మంచి అవకాశం మిస్ అయ్యాం ఒకసారి. ఒకటే చెప్పాను, మన కర్నూలులో కానీ కడపలో కానీ ఈ వారసత్వ కుటుంబాలకి తాతల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి ఈరోజు పిల్లల దాకా ఈ వారసత్వ కుటుంబాల పల్లకీలు మోసి 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 భుజాలు కందులు కట్టినాయి, భుజాలు వరుసుకుపోయినాయి. పల్లకీలు మోయటం ఆపుదాం. వీరి పల్లకీలు మోస్తే ఏం చేశారు? మన చిత్తూరు హై రోడ్ని కొట్టేస్తారు. అడిగేవాళ్ళు చట్టసభలో ఎవరు ఉండరు. నేనున్నాను మీ అందరికీ, జనసేన ఉంది మీ అందరికీ, పవన్ కళ్యాణ్ ఉన్నాడు మీ అందరికీ, జనసేన నాయకులు ఉన్నారు మీ అందరికీ. ఇంతమంది పరిశ్రమలు రాలేదు. మొన్న కర్నూలులో కూడా చెప్పాను, రాయలసీమలో నీకు బలం లేదు, రాయలసీమలో నువ్వు తిరిగితే నీకు అభిమాన బలం లేదు అని వెటకారంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు చాలా మంది. నా బలం మీరెవరు చెప్పడానికి? నా బలం వచ్చినప్పుడు నేను చూపిస్తాను, మీరెవరు చెప్పడానికి? మీలాగా నేను వారసత్వ రాజకీయాలు చేయడానికి రాలా. మా అన్నకి మా మేనల్లుడికో టికెట్,
మా పెద్దనాన్న కొడుకో టికెట్, మా పిన్ని కొడుకో టికెట్, ఈ కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలా. ముక్కు ముఖం తెలియని వాళ్ళు, నాకు సంబంధం లేని వాళ్ళు, కాకపోతే భావజాలంలో ఒకటే విధానం ఆలోచించే వాళ్ళందరినీ నేను ఈ రోజున మీ ముందుకు తీసుకొచ్చాను. అది పలమనేరు దగ్గర నుంచి, పుంగునూరు దగ్గర నుంచి, మదనపల్లి నుంచి మన చిత్తూరు టౌన్ దాకా కొత్త వాళ్ళని తీసుకొద్దాం. ఈ పాత కోటల్ని బద్దలు కొడదాం. నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను. నేను 2014లో మీ అందరికీ 2009లో అప్పుడు పొలిటికల్ ప్రస్థానంలో ఉన్నాను. 2014లో అందరూ భయపెట్టారు నన్ను, నువ్వు రాజకీయాలు దేనికి, ఆల్రెడీ ఎవరు రావాలో ముఖ్యమంత్రిగా డిసైడ్ అయిపోయింది, నువ్వు వచ్చి కొత్తగా ఏం చేస్తావంటే, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదని నాకేం కోరిక, నాకు ఆయన మీద వ్యక్తిగత కక్ష లేదు. నేను ఒకటే కోరుకున్నాను, ఎవరైనా సరే రాజకీయాలకు వచ్చినప్పుడు మీరు ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వాడు ఆంధ్రులకి, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేరు. అదొకటే నినాదం. ఎందుకంటున్నానంటే ఆ మాట, 6 దశాబ్దాలుగా ఉన్న సమస్యని తెలంగాణ నాయకులు ఆంధ్రుల్ని, ప్రజల్ని దగాకోరులుగా, దోపిడీదారులుగా మాట్లాడుతూ ఉంటే ఉన్న ఒక్క రాజకీయ నాయకులు ఏ ఒక్కరికి పౌరుషం రాలా, కోపం రాలా. కనీసం ఆంధ్ర వాళ్ళని తిడుతున్నారంటే మనకు నిజంగా అండగా ఉండాలని ఒక్కళ్ళకి రాలేదు. నోరిప్పడానికి భయం ఒక్కొక్కళ్ళకి. తెలంగాణలో నోరిప్పితే మన ఆస్తుల మీద దాడులు చేస్తారేమో, మనల్ని తిరగనివ్వరేమో అని చెప్పి. కానీ నాకు అలాంటి భయాలు లేవు. ఒక సత్యం కోసం బతికేవాణ్ణి, తెలుగు వాళ్ళ ఐక్యత కోసం నిలబడేవాణ్ణి, భారత జాతి సమగ్రత కోసం ఉండేవాణ్ణి. ఇవన్నీ చూసి నాకు బాధ కలిగి, ఇంతమంది ఎంపీలుండి, ఎమ్మెల్యేలుండి, ఒక్కళ్ళు రాష్ట్ర విభజన జరుగుతూ ఉంటే ఒక్కరు బలంగా మాట్లాడినప్పుడు, తెలుగు జాతి ఐక్యత కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం నేను జనసేన పార్టీ పెట్టాను. ఆ జనసేన పార్టీ పెట్టినప్పుడు నన్ను అందరూ నిరుత్సాహపరిచిన వాళ్లే, భయపెట్టిన వాళ్లే. నువ్వు వచ్చి నిలబడకపోతే, వేరే వైసీపీ వచ్చినా టీడీపీ వచ్చినా నువ్వెందుకు పనికిరావని చెప్తే, నేను అనుభవంతో ఏదైనా సాధిస్తాను. 2014కి నాకు ఆ రోజున ఎమ్మెల్యే ఎంపీ అయిపోవాలని కోరిక లేదు. నిజంగా యువతకి అండగా నిలబడాలని వచ్చాను, ఆడపడుచులకు అండగా నిలబడాలని వచ్చాను. రాజకీయాల్లో విలువలు అధాపతాలానికి గురవుతా ఉంటే, దమ్ము ధైర్యం లేని రాజకీయ నాయకులు మన నాయకులుగా చలామణి అవుతా ఉంటే విసుగొచ్చి, తెగింపుతోటి, ధైర్యంతో, రూపాయి పెట్టుబడి లేకుండా కేవలం జనబలమే నా బలం, జనబలమే నా ధనం, వీటిని నమ్మి వచ్చిన వాడిని. ఈ రోజున అదే ఒక్కొక్కళ్ళు రాయలసీమ ఏ మూలకెళ్ళినా, కడపలోకి వెళ్ళినా, కర్నూలుకి వెళ్ళినా చాలా గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కానీ బయట ప్రాంతాలకు, బయట జిల్లాలకి మటుకు రాయలసీమలో తొండ కూడా గుడ్లు పెట్టవు, పొలాలు పంటలు పండవు, నీళ్లు రావు. కరెక్టే, నీళ్లు రావట్లేదు, సామాన్య ప్రజలకు నీళ్లు రావట్లేదు, సామాన్య రైతులకి భూములు ఎండిపోతున్నాయి. అనంతపురంలో చూస్తే ఎంపీలు ఎమ్మెల్యేల ఇళ్ళకి కాలువ పక్క నుంచి పారుతూ ఉంటుంది, కానీ అటు వెళ్తుంటాయి. కానీ వాళ్ళ నాయకుల పొలాల్లోకి అక్కడి నుంచి 1 కిలోమీటర్ లోపల, 1/2 కిలోమీటర్ లోపల వచ్చే సామాన్యుల పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. అంటే బలం ఉన్నవాడే, రాజకీయం నడిపేవాడికే మొత్తం అభివృద్ధి. కానీ సామాన్య ప్రజలకు అభివృద్ధి లేదు. రాయలసీమ ప్రజలకి, రాయలసీమ అన్నదమ్ములకి, రాయలసీమ ఆడపడుచులకి అభివృద్ధి లేదు. మాట్లాడితే చెప్తారు, ఇంతమంది ముఖ్యమంత్రులు ఇచ్చారు, ఏ ఒక్కరికి కూడా ధైర్యం రాయలసీమకు చేయలేకపోయారు. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, రాయలసీమని ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. నేను ఏడుకొండల వాడి సాక్షిగా చెప్తున్నాను, P
పీర్ బాబా సాక్షిగా చెప్తున్నాను, రాయలసీమకి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి నిలబడని విధంగా నేను మీకు అండగా నిలబడతాను. అభివృద్ధి, మొన్న చెప్పాను, నందికొట్కూరులో నా ఇంటి పేరుంది, 500 గడపలున్న కొణిదెల గ్రామం గల పేరు గలవాడిని. రాయలసీమ గ్రామం నా ఇంటి పేరు, నేను మర్చిపోను, నాకు ఆ కృతజ్ఞత ఉంది. నేను మీకు అండగా ఉంటాను. ఏ ఒక్కరు చేయనంతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారో లేదో నాకు తెలియదు. రాయలసీమకి ఆయన కుప్పానికి కూడా సరిగ్గా చేయలేదంటా ఉంటారు చాలా మంది. ఎందుకంటే కుప్పం అభివృద్ధి పేపర్లో రాదు. కుప్పం అభివృద్ధి అభివృద్ధి అని చెప్తా ఉంటారు. వెళ్ళి చూస్తే ఒక్క న్యూస్, కుప్పం న్యూస్ గురించి బయటికి రాదు. నేను చెప్తున్నాను మీ అందరికీ, ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ రావాలి అంటే మొన్న చెప్పాను, రైల్వే కోడూరులో 1,00,000 కోట్లు రాయలసీమకు వచ్చిన పేరు. 1,00,000 కోట్లు తినే నాయకులు, తెలుగుదేశం నాయకులు, మన ముఖ్యమంత్రి గారు ఇన్ని లక్షల కోట్లు తిన్నారని చెప్పి వైసీపీ నాయకులు, వీళ్ళెవ్వరూ కూడా ఇన్ని ఉద్యోగాలు కావాలి రాయలసీమ యువతకి, రాయలసీమ యువతకి వలస లాగాలి, ఇంతమంది చదువులు చదువుకుంటున్నారు, పరిశ్రమలు రావాలి. మీరు ఏదో అనంతపురంలో ఒక కియా ఫ్యాక్టరీ పెట్టి వచ్చేసిందని మీ చంకలు గుద్దుకుంటే ఎట్లా? మరి ఇంత ఒకవైపు చూస్తే అహోబిలం దగ్గర నుంచి ఇన్ని గొప్ప ధార్మిక కేంద్రాలు ఉన్నాయి, ధార్మిక క్షేత్రాలు ఉన్నాయి, బోల్డంత రిలీజియస్ టూరిజం చేయొచ్చు, బోల్డ్ని వేల ఉద్యోగాలు తీసుకెళ్లొచ్చు. ఇవన్నీ చూసి కూడా ఒకవైపు ఫ్లోరికల్చర్ పెట్టొచ్చు, అగ్రికల్చర్లో సరికొత్త విధి విధానాలు తీసుకురావచ్చు. ఇవన్నీ ఎంతో ఉపాధి అవకాశాలు తీసుకొచ్చే ఉన్నాయి. నేను అందుకని చెప్తా ఉన్నాను మీ అందరికీ, ముఖ్యంగా రాయలసీమ అనగానే 1,00,000 కోట్లు తినే నాయకులు కనిపించారు, కానీ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే నాయకులు జనసేన, అది నేను మీకు తీసుకొస్తాను. 1,00,000 ఉద్యోగాలు కూడా తెలంగాణ నాయకుల్లాగా నేను ఉట్టి మాటలు మాట్లాడను, ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. దాదాపు మేము ఒక మేనిఫెస్టో చేస్తున్నప్పుడు దాదాపు 10,000 ఉద్యోగాలే రిలీజియస్ టూరిజం మీద, మన అంటే రాయలసీమకు సంబంధించి 10,000 ఉద్యోగాలు వచ్చే ఒక పథకాన్ని తీసుకొస్తున్నాం మేము. అలాగే రాయలసీమకి ఫ్లోరికల్చర్ ఎక్కువ ఉంది, ఐటీ పరిశ్రమలు రావాల్సి ఉంది. ఒకవైపు మెడ్రాస్ దగ్గర, మనకి చెన్నై దగ్గర, బెంగళూరు దగ్గర ఇది ఒక ఐటీ కారిడార్ లా కావాలి, ఇక్కడ ఐటీ హబ్ లాగా రావాలి, ఇక్కడ బాగా మంచి చదువులు రావాలి. అలాగే వీళ్ళు మాట్లాడితే జనసేన రాగానే ప్రతి ఒక్కరికి చాలా బడుగు బలహీన వర్గాలు, కులాలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు దాకా నిర్లక్ష్యం చేసిన కులాలన్నిటికీ గబుక్కున పెద్దపీట వేస్తా ఉన్నారు. ఇదే జనసేన కానీ లేకుండా ఉంటే ఒక్కళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. నేను అన్ని కులాలకి, అన్ని మతాలకి సమానంగా చూడగలిగే వ్యక్తిత్వం ఉన్నవాడిని. ముఖ్యంగా మిగతా కులాలతో పాటు రాయలసీమలో ముస్లింలు ఆర్థికంగా చాలా విపరీతం వెనుకబాటుతనం ఉంది. కోస్తా జిల్లాల కంటే కూడా ఇక్కడ ముస్లింలు వెనుకబాటుతనం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. నేను మీకు మాటిస్తున్నాను, ముస్లింలు తాలూకు వెనుకబాటుతనానికి, వారి ఆర్థికంగా వెనుకబాటుతనానికి మేము మీకు అండగా ఉంటాం. ముస్లింలకే, ఎందుకంటే ఆర్థిక అభివృద్ధిని నేను తీసుకొస్తాను. అలాగే ముస్లిం ఆడపడుచులకి ప్రత్యేక బలమైన పథకాలు కొన్ని పెడతా ఉన్నాను. ఎందుకంటే మీరు ఇంట్లో ఆడపడుచులు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, అందుకని ఆర్థిక అభివృద్ధి బాగుంటుందని చెప్పి ప్రత్యేక పథకాలు పెడతా ఉన్నాను. దీని మేనిఫెస్టోలో త్వరలో రిలీజ్ చేస్తాను. అంటే మనకి రాయలసీమ అనగానే నీళ్ళకి ఇబ్బంది అని చెప్తా ఉంటే, నేను అరటి తోటలు కోస్తా జిల్లాలో చూశాను, కానీ కడపన కానీ తొండగూడ గుడ్లు పెట్టని ప్రాంతంలో చాలా గొప్ప అరటి తోటలు చూశాను. ఈ పొలాలేంటో, ఈ నీళ్ళేంటో కేవలం రాజకీయ నాయకుల పొలాల్లోనే పండుతాయి ఈ అరటి తోటలు, మామూలు పొలాలు ఎండిపోతూ ఉంటాయి. అలా కాకుండా మేము ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తే ముందు సామాన్యులకి ప్రాధాన్యత ఇస్తాను, మామూలు చిన్న కమత రైతులకి ప్రాధాన్యత ఇస్తాను. అలాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తాను. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం ఇజ్రాయెల్ నేలలాగా ఉంటుంది. ఇజ్రాయెల్ తరహాలో నిజంగా సేద్యం చెయ్యాలి అంటే ఎంతోమందికి, దాదాపు దాంట్లో మేము పెట్టింది ఇంకొకటి, దాదాపు
15 నుంచి 20 వేల మంది యువతకి వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో ఉపాధి అవకాశం కల్పించడానికి ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టబోతా ఉన్నాం. దానికి దాదాపుగా 20,000 ఉద్యోగాల దాకా మేము దాంట్లో తీసుకొచ్చే పద్ధతి చేస్తూ ఉన్నాం. దానికోసం ఆలోచిస్తూ ఉన్నాం. అలాగే ఇండియాలో ఇది అనీ బిసెంట్ మనకి మదనపల్లిలో హోమ్ రూల్ని ఇక్కడ నుంచి పుట్టినది. ఆ థాట్ ఇక్కడ అనీ బిసెంట్ థాట్. రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లిలో ఆయన తిరిగాడిన నేలది. జాతీయ గీతానికి దానికి ట్యూన్ కట్టిన నేలది. అంత గొప్ప జిల్లా ఇది చిత్తూరు జిల్లా. ఇంత గొప్ప వాళ్ళు పుట్టిన జిల్లా, ఒక జిడ్డు కృష్ణమూర్తి పుట్టిన జిల్లా. ఈ జిల్లాకి పేరు తీసుకొచ్చే బాధ్యత, అండగా నిలబడే బాధ్యత. అలాగే చిత్తూరు హై రోడ్డుకు సంబంధించి కాంపెన్సేషన్ లేకుండా ప్రభుత్వం కొట్టేస్తుంటే ఆ రోజు అడ్డంగా వచ్చి నిలబడ్డాం. ఈ రోజుకి అది ఆపేశారు. ఈ రోజుకి ఆస్తి అభివృద్ధి జరగాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాం, జనసేన కూడా. కానీ ఎలాంటి అభివృద్ధి ఉండాలి అంటే అందరికీ ఆనందయోగ్యమైన అభివృద్ధి ఉండాలి. అలాగే రాయలసీమలో ముఖ్యంగా హైకోర్టు బెంచ్ కావాలని చెప్పి చాలా కాలంగా డిమాండ్ ఉంది. అలాంటి ప్రతిపాదన కూడా పరిశీలించి నిజంగా హైకోర్టు బెంచ్ ఇక్కడ నిజంగా ఏ పరిస్థితుల్లో తీసుకురావాలో ఒకసారి అందరితో చర్చించి హైకోర్టు బెంచ్ని రాయలసీమకి, ముఖ్యంగా మనకి రాయలసీమ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే అమరావతి, నేను మొన్న అడిగాను నన్ను ఒక విద్యార్థులు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కడపను డెవలప్ చేస్తారు, చంద్రబాబు గారు వస్తే అమరావతిని డెవలప్ చేస్తారు, మీరు వస్తే ఏం డెవలప్ చేస్తారని. నేను వస్తే మానవత్వాన్ని నిలబెడతాం. రాజకీయాల్లో నాకు నా జిల్లా ముఖ్యం కాదు. ఎందుకంటే నాకు భగవంతుడు నాకు ఒక జిల్లా ఇవ్వలేదు. ఇంటి పేరు ఎక్కడో రాయలసీమలో పెట్టాడు. పెరిగిందంతా నెల్లూరు, పుట్టింది గుంటూరు, మళ్ళీ చెన్నై తీసుకెళ్ళాడు, తెలంగాణలో పునర్జన్మించాడు. నాకు అందుకనే దేశం అంతా నాదైంది, ప్రాంతం అంతా నాదైంది. కాబట్టి అందరినీ సమానంగా చూడగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడిని. నా ఇంటిలోనే నా 2 బిడ్డలకి ఒక మతం అయితే ఇంకో 2 బిడ్డలకి క్రిస్టియన్ మతం పిల్లలిద్దరు. అంటే నేను ఇంత మత సమగ్రతని అర్థం చేసుకున్నవాడిని. నేను గ్రంథాలు పట్టుకొని రాజకీయాలు చేయను, మత గ్రంథాలు పట్టుకొని రాజకీయాలు చేయను, మతాలను వేరు చేసి రాజకీయాలు చేయను. నేను నిలబడేది మానవత్వానికి. ఎక్కడైతే మానవత్వం దెబ్బతింటుందో దానికి నేను అండగా ఉంటాను. అలాగే నిన్న ఈరోజు పొద్దున అనుకుంటా భారతీయ జనతా పార్టీ స్పీకర్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి నన్ను ఉద్దేశించి కొంచెం చాలా ఎక్కువ మాట్లాడారు నా దేశ భక్తి గురించి. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాలో కూడా నేర్చుకుంటే మంచిది అంటే ఆ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధికి చిత్తూరు నుంచి చెప్తున్నాం, ఎక్కడ తగ్గాలో తెలుసుకోకుండా ఇంత దూరం రాలేదు. అది ముందు తెలుసుకోను. ఎక్కడ తగ్గాలో తెలియకుండా ఇంత దూరం రాలా. అలాగే మేము ఎక్కడ అవసరమైతే ఎక్కడ పెరగాలో కూడా నాకు బాగా తెలుసు. అది కూడా మర్చిపోకండి. చిన్నప్పుడు మాకు టీచర్ బైబిల్లో చెప్పింది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని. అలాగే మేము తగ్గించుకుంటాం. కానీ మీరు వచ్చి ఎక్కి తొక్కుతూ ఉంటే మేము అలా ఎగ్గిసి కింద పడేసి కొడతాం మిమ్మల్ని. అది కూడా మర్చిపోకండి. అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రత్యేకించి మీకే చెప్తున్నా, నా దేశభక్తిని శంకించే పరిస్థితులు తెలుసు. నా దేశభక్తి తెలుసుకోవాలంటే వెళ్ళి మీ ప్రధానమంత్రి గారిని అడగండి నా దేశభక్తి గురించి, ఆయన చెప్తారు. నేను మీ భారతీయ జనతా పార్టీతో విభేదిస్తున్నానంటే మీరు మా రాష్ట్రానికి చట్టసభల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోయారు. సహజంగా రాష్ట్రానికి వచ్చే ఫండ్స్ని ఇస్తూ అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే
మన నాయకులు, తెలుగుదేశం నాయకులు, ముఖ్యమంత్రి గారు ఒక మాట అడగలేకపోయారు. మీరు ఇచ్చే స్పెషల్ ప్యాకేజీని తిడితే, అలాగే ఇవన్నీ తిడతా ఉంటే దానికి మీరు నా మీద కోప్పడితే ఎట్లా? మీరు నన్ను అంటే ఒక భారతీయ జనతా పార్టీకైనా దేశభక్తి, సిపిఐకి సిపిఎంకి దేశభక్తి లేదా? జనసేనకి దేశభక్తి లేదా? ఇంక వేరే ఏ పార్టీలకు దేశభక్తి లేదా? కేవలం దేశభక్తికి భారతీయ జనతా పార్టీ నాయకులే పెట్టి పుట్టారా? మిగతా వాళ్ళతో పెట్టి పుట్టలేదా? ఏం మాట్లాడతారండి మీరు? ఒకటి అర్థం చేసుకోండి, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధికి ప్రత్యేకించి మీకే చెప్తున్నాను, కొంచెం నోరు నియంత్రించుకోండి. మీరు పద్ధతిగా నియంత్రించుకోండి. ఎందుకంటే నేను చాలా వాక్శుద్ధిని పాటించేవాడిని, మాట నియంత్రణని పాటించేవాడిని. మాట ఒకసారి వదిలితే రామబాణంలో వెళ్ళాలి. అందుకని దానికోసం నేను వాక్శుద్ధిని సాధన చేసేవాడిని. మీరు యుద్ధానికి సై అంటే నేను దానికి 2 సార్లు సై అంటాను. నాకే అలాంటి భయాలు లేవు. మీ నాయకులంటే నాకు గౌరవం ఉంది, కానీ నేను మీకు బానిసను కాదు, అది మటు గుర్తుపెట్టుకోండి. అలాగే ముఖ్యమంత్రి గారికి చిత్తూరు అనగానే నాకు చక్కటి అటవీ ప్రాంతం, శేషాచలం అడవులున్న ప్రాంతం, ఏడుకొండల వాడు వెలిసిన ప్రాంతం, అన్నమయ్య తిరిగాడిన ప్రాంతం. ఇలాంటి చోట ఎర్రచందనం అడ్డగోలుగా కొట్టేస్తా ఉంటే నేను అడవులు ప్రేమించినవాడిని. చట్టోపాధ్యాయ రాసిన వనవాసి పుస్తకం చదివి ప్రభావితమైన వాడిని చిన్నప్పుడు. అడవులు మనకి ఆక్సిజన్ ఇస్తాయి, అవి మన ఊపిరితిత్తులు. అలాంటిది ముఖ్యంగా ఎర్రచందనాన్ని అడ్డగోలుగా స్మగ్లర్లు కొట్టేస్తున్నారు. దాన్ని ఆపలేకపోతున్నామంటే రాజకీయ నేతలకు తెలియకుండా అడ్డగోలుగా ఎర్రచందనం కొట్టేస్తున్నారా మన అడవుల్లో? ఒకళ్ళకి తెలియదా? సరే, కొట్టేశారు. కొట్టేసిన ఎర్రచందనంతో ముఖ్యమంత్రి గారు నేను అమ్మేసి అమరావతి కట్టేయచ్చన్నారు. ఆ ఎర్రచందనం ఒకటి పుచ్చిపోతా ఉంది. ఎవరన్నా కొందామని వస్తా ఉంటే వాళ్ళని లోకల్ మాఫియా వాళ్ళు బెదిరించి మీరు కొనటానికి లేదని చెప్పి రేటు కూడా పడిపోయేలా చేశారు. అంటే రాజకీయ నాయకులు, వైసీపీ కానీ తెలుగుదేశం కానీ నాయకులు, స్థానికంగా ఉన్న నాయకులు మరి ఎవరో తెలియదు, అందరూ కుమ్మక్కైపోయి ఎర్రచందనానికి ఒకవైపు అడుగులు అడ్డంగా నరికేశారు. దానివల్ల వచ్చే డబ్బును కూడా ప్రభుత్వ ఖజానాలకు రాకుండా వ్యక్తిగతంగా ప్రైవేట్ వ్యక్తులు జేబుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. దీని గురించి మాట్లాడేవాడు ఎవడు లేడు. నాకు చాలా రోజుల నుంచి వేదనతో ఉన్నాను. ఏడుకొండల వాడి ప్రకృతిని ధ్వంసం చేసే వ్యక్తి ఏ ఒక్కడు కూడా మీరు ప్రాణాలతో ఉండరు, గుర్తుపెట్టుకోండి. అడ్డగోలుగా దోస్తా ఉన్నారు అడవుల్ని. జనసేన ప్రభుత్వం వస్తే ఒక్కొక్క స్మగ్లరు, ఒక్కొక్క రాజకీయ నాయకుడు తోలు తీసి కూర్చోబెడతాం. మా ఎర్రచందనం అడవుల్ని, ఏడుకొండల వాడి సంపదని, ఏడుకొండల స్వామి సంపదని, శేషాచలం అటవీ సంపదని ఏ ఒక్క స్మగ్లర్లు కానీ రాజకీయ నాయకులు కానీ మీరు అడ్డగోలుగా దోస్తా ఉంటే మిమ్మల్ని కాళ్ళు ఇరక్కొట్టి కీళ్ళు ఇరక్కొట్టి కింద కూర్చోబెడతాం. మా సంపద, ప్రజల సంపద, రాయలసీమ సంపద, ఆంధ్రప్రదేశ్ సంపద మర్చిపోకండి. మీరు చేసే ఒక్కొక్క తప్పుడు పనిని మేము లెక్క పెడతా ఉన్నాం, ప్రజలు లెక్క పెడుతున్నారు. శిశుపాలుడి 100 తప్పులు అయినట్టుగా ప్రజలందరూ అధికార పక్షం, ప్రతిపక్షం తప్పుల్ని ఒక్కొక్కటి లెక్క పెడుతున్నారు. లెక్క పెట్టిన రోజున మిమ్మల్ని కింద పడేసే రోజు, అట్టే రోజులే త్వరలో రాబోతున్నాయి. నేను రేపొద్దున ఎలక్షన్ సీజను ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చాలా వరాలు ఇస్తారు. బాబు నువ్వు నీ పేరేంటమ్మా? ఓకే బాబు, గంగాధర్ నీకు 5,000 10,000 అమ్మా. నీ బాబు అస్లాం, నీ పేరు అస్లాం కదా, నీకు ఒక 20,000. మొత్తం వైసీపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు మొత్తం జేబులో డబ్బులు ఇచ్చేస్తున్నారు. తీసుకున్న డబ్బులు వాళ్ళ జేబులో ₹1,00,000 ఉంటే 5 లక్షలు, 10 లక్షలు, కోటి రూపాయలు కూడా ప్రామిస్ చేస్తాను. నాకు అలా ప్రామిస్ చేయడానికి 1,000 కోట్ల సంపద లేదు, హెరిటేజ్ ఫ్యాక్టరీ లేదు, నాకు
నేను చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు విజయ డైరీ ఏదో ఉండేది మాకు. మా అమ్మ వెళ్ళి మా నాన్న టీ కోసం పాలు తెమ్మని చెప్పేది. చిన్న ఒక స్టీల్ మరచెంబు తీసుకుపోయి మేము పాలు తీసుకొచ్చేవాడిని. చల్లగుండే పాలు. అంటే ఎందుకు చెప్తున్నానంటే సహకార సంఘం ఎంత గొప్పది అంటే చాలామంది చిన్నపాటి రైతులు, చిన్నపాటి చేసుకునే రైతులు సహకార సంఘం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకునేవాళ్ళం. అలాంటి సహకార సంఘం పాల పరిశ్రమల్ని దారుణంగా చంపేసి వాటి పరిశ్రమల తాలూకు స్థలాల్ని దోచేసి, అంటే ప్రైవేట్ ఫ్యాక్టరీస్ గొప్ప అయిపోతున్నాయి. హెరిటేజ్ ఫ్యాక్టరీ బతకడానికి మనకి సహకార గవర్నమెంట్ పాల సంఘాలను చంపేయడానికి నిజంగా బాధ కలిగించే అంశం. మీరు పోటీ పడాలి. హెరిటేజ్ ఫ్యాక్టరీ దాన్ని బతికిచ్చి వీళ్ళు పోటీ పడితే చాలా బాగుండేది. కానీ సహకార సంఘాన్ని, గవర్నమెంట్ తాలూకు సహకార సంఘం పాల ఫ్యాక్టరీని చంపేసి హెరిటేజ్ ముందుకెళ్ళటం ఇది నిజంగా చాలా అన్యాయంగా అనిపిస్తుంది. ఇలాంటివి మారాలి అంటే నేను మీకు మాటిస్తున్నాను. తిరిగి సహకార సంఘం చక్కెర దగ్గర నుంచి అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన సహకార పరిశ్రమల్ని, గవర్నమెంట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే పరిశ్రమల్ని తిరిగి జనసేన పార్టీ ద్వారా తీసుకొస్తాను. ఏదైతే చంపేశారో, ఎందుకంటే భారతదేశం సోషలిస్ట్ డెమోక్రసీ. కేవలం 10 మంది డబ్బున్నోళ్ళు ఉండి వాళ్ళు మీకు సంపద వచ్చేస్తే సరిపోదు. ఎందుకంటే ఇక్కడ మన ఇంతమంది, ఇన్ని రకాల కులాలు, ఇన్ని మతాలు, విభిన్నమైన ఆలోచనలు, విభిన్నమైన అసమానతలు, వీటన్నిటిని కూర్చోబెట్టి కొద్ది మంది దగ్గర సంపద వెళ్ళిపోయి మనం ఎంతసేపు చూడండి, మీకు మనం ఏమిస్తాం సార్ నెక్స్ట్ ఎలక్షన్స్కి, మనం ఏమిస్తాం అని మాట్లాడితే ఎవరైనా సరే నేను మీకు జీవితాన్ని ఇస్తామండు, మీ కాళ్ళ మీద నిలబడగలిగే జీవితాన్ని ఇస్తామని చెప్పడు. మనం బానిసల్లా ఉండాలి వీళ్ళ దగ్గర, ఎంతసేపు అడుక్కునే వాళ్ళలాగా. నేను విద్యార్థులకు ఒకటే చెప్పాను మొన్న, మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే స్కూల్ ఫీజు కట్టే పరిస్థితులు ఉండకూడదు. ఉచిత విద్యను తీసుకొస్తాను కంప్లీట్గా విద్యార్థులందరికీ. అలాగే పౌష్టికాహారం కావాలి విద్యార్థులందరికీ. అలాగే బస్ పాసులు కూడా, మీరు ఐడి కార్డ్స్, స్టూడెంట్ ఐడి కార్డ్స్ చూపిస్తే మీకు ఫ్రీ ట్రావెల్ ఉండాలి మొత్తం. ఎందుకంటే తల్లిదండ్రులకి విద్య భారం అయిపోయింది, వైద్యం భారం అయిపోయింది. నిజంగా విద్య బాగుండి వైద్యం, నేను మొన్న కర్నూలులో ఆలగేట్లో కూడా మేము మాట్లాడినప్పుడు, కడప ట్రిప్లో, కర్నూలు ట్రిప్లో ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యశ్రీ అని చెప్తా ఉన్నారు. నేను జనసేన పార్టీ దగ్గర నుంచి మెడికల్ ఇన్సూరెన్స్ తెస్తున్నాను. ప్రతి కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయల తాలూకు మెడికల్ ఇన్సూరెన్స్ని తీసుకొస్తా ఉన్నాం. అది కూడా ఎక్కువ అవసరాలు, ఎక్కువ జబ్బులు వచ్చేలాగా దానికి. ఎందుకంటే నిజంగా మనకు వచ్చే డబ్బులు, నాకు కూడా ఒకసారి ఇంట్లో పిల్లలకి ఏదైనా యాక్సిడెంట్, ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే కట్ అయిపోతే 60-70 వేలు అలా అయిపోతాయి, 1 లక్ష రూపాయలు, 1.5 లక్షలు అయిపోతాయి. అలాంటిది ఇవన్నీ కలిసి వచ్చేలాగా ఎందుకంటే మనం ఊహించం ఇవన్నీ జబ్బులు ఎలా వస్తాయి అనేది. అందుకని ప్రతి కుటుంబానికి 10 లక్షలు మెడికల్ ఇన్సూరెన్స్ని, అలాగే దాన్ని ఎలా చేస్తానంటే ముందు మన పార్టీ కోసం పనిచేస్తున్న జన సైనికులందరికీ నేను ఆ 10 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ నేనే చేస్తాను ప్రతి సంవత్సరం. ఇది నేను ఎలాంటి మేనిఫెస్టో తీసుకొస్తున్నానంటే మిమ్మల్ని మోసం చేసే మేనిఫెస్టో తీసుకురావట్లా, నిజాయితీగా ఆచరించగలిగే మేనిఫెస్టోని తీసుకొస్తున్నాను, పాటించగలిగే మేనిఫెస్టోని తీసుకొస్తున్నాను. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, ఒక కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించి ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయిన మా నాన్న, చనిపోయిన మా నాన్న, నాకు ప్రభుత్వ ఉద్యోగ కష్టాలు తెలుసు. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని, దాని బాధలు, ప్రభుత్వ ఉద్యోగం తాలూకు రిటైర్మెంట్ అయిపోతే ఫండ్స్ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అది కూడా తెలుసు. అందుకని మేనిఫెస్టో, మీకు నమ్మించే మేనిఫెస్టోని తీసుకొస్తాను, మీకు అండగా నిలబడే మేనిఫెస్టోని తీసుకొస్తాను. నాకు అప్పుడు దాకా మీరు వీళ్ళలాగా నేను ఆకాశం నుంచి అవి తెస్తాను ఇవి తెస్తానని చెప్పను. నేను వాస్తవంగా ఏవైతే చేయగలుగుతానో, ఎందుకంటే నా దగ్గర 1000 కోట్లు లేవు, నా దగ్గర ఉందల్లా మీలోని నిజాయితీ, మీ నమ్మకమే నా పెట్టుబడి తప్ప నాకు నిజంగా 1000 కోట్లు లేవు నా దగ్గర.
నా దగ్గర ఉందల్లా క్రౌడ్ ఫండింగ్ అంటాం. ఎవరన్నా సరే 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తే అలా తీసుకొని వచ్చి పార్టీని నడుపుతా ఉన్నాం. అలాగే కొంతమంది స్నేహితులు అండగా ఉంటే పార్టీని నడుపుతా ఉన్నాం. కొంతమంది సన్నిహితులు బయటకు వచ్చి మేము మీకు అండగా ఉంటామంటే వాళ్ళు నడుపుతున్నాను. ఎందుకంటే నాకు నమ్మకంతో వచ్చాను. 2014లో పెట్టినప్పుడు నాకు మీకోసం నా జీవితాన్ని కంప్లీట్ సర్వస్వం త్యాగం చేయాలని ఒక ఆలోచన, ఒక ఆకాంక్షే నన్ను ఈరోజు మీ ముందు ఇలా నిలబెట్టింది. అందరూ కోస్తా జిల్లాలని బలం, తూర్పుగోదావరి జిల్లాని బలం, ఇంకో జిల్లాని బలం అంటే నేను ఎప్పుడు అలా నమ్మలా. ఆంధ్రప్రదేశ్ నా బలం, తెలుగు రాష్ట్రాలు నా బలం తప్ప ఒక్క జిల్లా నా బలం నేను అనుకోలే. 2009లో ఒకసారి దెబ్బతిన్నాం. మనం ఒక మార్పు కోసం ఒక బలమైన ఉద్యమాన్ని తీసుకొచ్చాం. ఆ రోజు దెబ్బతిన్నాం. ఈ రోజున దెబ్బతిన్నవాడు పెట్టిన పార్టీ మర్చిపోకండి. మొత్తం తాటి చెట్టు లోతుకెళ్ళిపోయిన తర్వాత, అవమానాలని ఎదుర్కొన్న తర్వాత, నమ్మకాన్ని పోగొట్టుకున్న తర్వాత ఎంత నేను బలీయమైన పోరాటం చేయడానికి సిద్ధమైతే తప్ప నేను పార్టీ పెట్టాను. మీరు అర్థం చేసుకోండి. నేను మీకు అండగా ఉండడానికి పార్టీ పెట్టాను. ఈ దోపిడీ వ్యవస్థ, అవినీతి రాజకీయ వ్యవస్థ తుప్పు రాలగొట్టడానికి ఈ రోజున జనసేన పార్టీ పెట్టాను. కష్టాలు ఉంటాయని తెలుసు, ఎదురు దెబ్బలు ఉంటాయని తెలుసు, ఎదురు దాడులు ఉంటాయని తెలుసు. కానీ ఎక్కడో చోట ఇంతమంది యువతరానికి నేను మీకు అండగా నిలబడతాను. నేను మీ ఇంట్లో వాడిని, మీ అన్నని, మీ తమ్ముడిని, మీ పెద్దలకి నేను మీకు అండగా ఉండేవాడిని. మీ జీవితాన్ని భరోసా నా మీద పెట్టండి, నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ నాయకులకి చెప్తా ఉన్నాను, మీరు నా దేశభక్తిని శంకించకండి. నేను మాట్లాడింది అన్ని ఇంటర్వ్యూస్ చూడండి. ఏం చెప్పానో నోటికి ఏదొచ్చినట్టు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ అధికారి ప్రతినిధికి నా నోరు కూడా చాలా గట్టిది, మర్చిపోకుండా సంగతి ఇంకోసారి జాగ్రత్త చెప్తున్నాను. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అలాగే మనం ఒకవైపు ఇంత పోరాటం చేస్తుంటే వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు మనం తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యాం, వాళ్ళతో కలిసి పోటీ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఒకవైపు నేను ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుల్ని రాజ్భవన్లో కలిస్తే టీఆర్ఎస్ నాయకులు వెళ్ళి మనం వైసీపీతో కలిపి పోటీ చేస్తామని ఇంకో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారాలు ఏమి నమ్మద్దు. అక్కడున్న మా వామపక్షాలు, మా సన్నిహితులు, మా మిత్రులు వామపక్షాలతో కలిసి జనసేన పార్టీ పోటీ చేస్తుంది తప్ప తెలుగుదేశంతో కానీ వైసీపీతో కానీ మనం కలిసి పోటీ చేయట్లేదు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. వాళ్ళందరూ ఏమంటారు, నువ్వు ఎన్ని సీట్లు గెలుస్తూ ఉంటారు. నేను ఎన్ని సీట్లు గెలుస్తానని చెప్పి లెక్క పెట్టుకుని రాజకీయాల్లోకి రాలా. ఎంత మార్పు తీసుకొస్తా లెక్క పెట్టిన రాజకీయాల్లోకి వచ్చాను. ఏ ఎమ్మెల్యే ఉన్నాడని, ఏ కౌన్సిలర్ ఉన్నాడని, ఏ కార్పొరేటర్ ఉన్నాడని ఎవరు మాట చెప్తే ఆ చిత్తూరు హైరోడ్ ఆగిపోయింది. చట్టసభలో వెళ్ళి కూర్చోలా. చిత్తూరులోకి వచ్చి గుండెలు పిక్కటిలో ఒక మాట మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం కదిలి అది ఆ ప్రజలకు అండగా నిలబడింది. ఈ రోజున ఆదోనిలో డిగ్రీ కాలేజ్ లేకపోతే ఒక మాట చెప్తే డిగ్రీ కాలేజ్ వచ్చింది. ఈ రోజు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది. దీనికి చట్టసభలకు వెళ్లకుండా ఇన్ని సమస్యల మీద పోరాటం చేయగలిగినప్పుడు నన్ను మీరు చట్టసభలకు పంపించండి. జనసేనని చట్టసభలకి పంపించండి. జనసేన ప్రతినిధుల్ని చట్టసభలకి పంపించండి. మీరు ఎంత బలం ఇస్తారో చెప్పండి. ప్రభుత్వాన్ని నిలబెట్టి నన్ను ముఖ్యమంత్రి చేసేంత బలం ఇస్తే నేను ముఖ్యమంత్రి అవుతాను. మీరు ఎంత బలం ఇస్తే అంత నేను మీ నమ్మకాన్ని తెచ్చుకుంటాను. ఒక్కరోజున నాకు ఎదుగుదల అవసరం లేదు. మీరు ఎలా అంటే 2019 నన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నది మీ చేతుల్లో పెడుతున్నాను. నేనైతే మీ సేవకుణ్ణి, మీ కుటుంబంలో వాడిని. నేను మీకోసం అండగా ఉంటాను. మీకోసం నా జీవితాన్ని సర్వస్వం త్యాగం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ చిత్తూరు జిల్లాలో రౌడీజం అనే పదం వినిపించకుండా అయితే మీకు చేస్తాను. ఇదైతే నేను మీకు మాటిస్తున్నాను. విద్యార్థులకు చెప్తున్నాను, రౌడీలకి విద్యార్థి అంటే భయపడే రోజైతే తీసుకొస్తాను. రౌడీలకి ఒక యువకుడు, ఒక యువతి అంటే భయం తీసుకొచ్చే రోజు తీసుకొస్తాను. నేను వచ్చింది మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. రాజకీయాలంటే చాలా వేల కోట్లు ఉండేవాళ్ళు కాదు. చాలా సామాన్యంగా
ఇంట్లో ఒక ప్యాంటు షర్ట్ వేసుకొని రబ్బర్ చెప్పులు వేసుకొచ్చే కుర్రోడు రాజకీయం ఎలా చేస్తాడో మీ చేత నేను చేయిస్తాను, మీ చేత రాజకీయం. దానికి ముఖ్యమంత్రి కొడుకులు అవసరం లేదు, ముఖ్యమంత్రి మనవాళ్ళు అవసరం లేదు. ఇంట్లో నుంచి పూరి గుడిసెలో నుంచి వచ్చిన కుర్రోడు రబ్బర్ చెప్పులు వేసుకొని, హవాయి చెప్పులు వేసుకున్న కుర్రోడు, ప్యాంటు షర్టు చినిగిపోయిన వేసుకున్న వచ్చిన కుర్రోడి చేత రాజకీయం ఎలా చేస్తే రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుందో నేను మీకు చెప్పిస్తాను, మీ చేత చేయిస్తాను. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరిగితనం, మోసం తప్ప. వీటి నుంచి బయటకు వద్దాం. మన కళ్ళలను చంపేస్తున్నారు, మన అభివృద్ధిని తొక్కేస్తున్నారు. మన కళ్ళలు మీరు కళ్ళలు కనండి, అభివృద్ధి కోసం కళ్ళలు కనండి. కలలు కను కలలు కను కలలు కను. మన కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కందాం, అభివృద్ధి సాధిద్దాం. ఒక్కసారి నా మీద భరోసాతోటి జనసేన పార్టీకి అండగా ఉండండి. నేను మటుకు మిమ్మల్ని మోసం చేయను, అబద్ధం చెప్పను. మీరు ఎంత బలం ఇస్తే అంతే చట్టసభలో తీసుకెళ్తాను. అది ముఖ్యమంత్రి చేసే బలమా, అది ఎంత అనేది మీరే నిర్ణయించుకొని నేనైతే మీకు అండగా ఉంటాను. ఒక్కసారి ఈ పునీతమైన జిడ్డు కృష్ణమూర్తి తిరిగిన నేల, యానీ బెసెంట్ తిరిగిన నేల, రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమనకి బాణీ కట్టిన నేల, ఈ నేల నుంచి ఒక్కసారి భారతదేశానికి జేజేలు పలుకుతూ ముగింపు తీసుకుందాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై హింద్. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప, వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. వచ్చెర ఒకడు అతడొక గంగ.